నమస్తే అన్న ఈరోజు లోక్సభలో ఏదైతే అమరావతి కోసం మాట్లాడారో దానికోసం సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మాట్లాడమే జరిగింది. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిమానం ఉంది. రాజ్యాంగంలో రాజధాని ఆడ ఉందన్నాడు, కర్తకు గుర్తు చేశాడు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనే పదవి కూడా లేదయ్యా. మరి మీరు ఎట్లా పరిపాలించారో ఇంకా ఫ్యూచర్లో మీరు ముఖ్యమంత్రి కారని మేము ఈరోజు డిసైడ్ అయిపోయాం. చాలా హ్యాపీ అనిపించింది. మాకు ముఖ్యమంత్రి గారు లేరేక అని ఒక హ్యాపీనెస్ని మీరు ఇచ్చారు. మంచిగా మాట్లాడారు. రాజధాని విలువ మీకు తెలియదు సార్. కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోవడం అనేది మీకు తెలియదు సార్. వైజాగ్ అనద్దు. ఇప్పటికి కూడా వైజాగ్ అనేది రాష్ట్రానికి ఉపయోగపడే ఒక రూపాయి. ఆ రూపాయలు వెళ్ళి పావలా నువ్వు తిందామని అనుకోవద్దు. కేంద్రం నుంచి 10 రూపాయలు తా. ఇప్పుడు రాజధాని అంటే ఎవడైనా ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలు 10 రూపాయలు తిను, జనం పట్టించుకోరు. నువ్వు ఇప్పటికైనా మారకపోతే మేమేం చేయలేము. మీ నాన్నగారి మీద అభిమానం కూడా పోతుంది నీ వల్ల, తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన ఫ్యాన్స్ ఏమంటారంటే రాజశేఖర రెడ్డికి మించి చేశాడు మావాడు అంటారు. మొన్న ఈరోజు మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో కూడా మావాడు కరెక్ట్గానే మాట్లాడని చెప్పి ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. నేను అంటుంది కూడా అదే కదన్నా. తినేవాడికి పావలా ఇచ్చి ఆ పావలా మీద నా బొమ్మే ఉండాలి. పెట్టుకో, తప్పులేదు. ఇచ్చేది నువ్వే కాబట్టి. నీ సొమ్ము ఇస్తున్నావా? ఇవ్వట్లేదుగా. రాజ్యాంగంలో ఉన్న సొమ్మే నువ్వు ఇస్తున్నావు. గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నావు. అదే గవర్నమెంట్ సొమ్ము కేంద్రం నుంచి రాజధానికి ఉపయోగించు. అలా కాకుండా వైజాగ్ ఉందిగా, దాన్ని ఉపయోగించుకుందాం, దీన్నే తిందామంటే కేంద్రం నుంచి డబ్బులు తేకుండా నువ్వెందుకు? మాకు ఎంత అన్యాయం జరిగిందో తెలుసా నీకు? నువ్వు హైదరాబాద్లో పుట్టి పెరిగావు కాబట్టి నీకు తెలియదు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకైతే ఆ నొప్పి అనేది తెలిసిద్ది. పార్లమెంటు తలుపులు మూసయ్యా. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి రాష్ట్రాన్ని విడగొట్టి రూపాయి కూడా చేతికి ఇవ్వలేదు. పార్లమెంటు విలువే పోయింది. అట్లాంటి పార్లమెంట్లో ఈరోజు బిల్లు పాస్ అయిందంటే ఆనందంలో ఉన్న జనాన్ని నువ్వు మాట్లాడిన మాటలు ఎట్లా అనిపించినాయి అంటే నీ మీద ఉన్న గౌరవం తగ్గే విధంగా మీరు మాట్లాడారు. ఇప్పటికైనా మీరు మారాలి. మచిలీపట్నం గుర్తొచ్చింది, పోర్ట్ అనేది గుర్తొచ్చింది నీకు. సముద్రం విలువ అనేది పుట్టిందే గుంటూరు, విజయవాడ. ఆ సముద్రం విలువ నీకు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి వైజాగ్ అని అంటున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. వైజాగ్ అనేది ఆంధ్రాకి 1 రూపాయి ఇచ్చిద్ది, కేంద్రానికి 1 రూపాయి ఇచ్చిద్ది. నువ్వు కేంద్రం నుంచి అడుగు, ఇంకా ఆ రూపాయి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడతాం కాకుండా ఉపయోగపడే కాడ పెట్టు. నేను వ్యతిరేకం కాదంట. నువ్వు వ్యతిరేకం కాదా ఏందనేది అర్థమవుతుంది. అదేంటే పేరు నచ్చలేదు, మా గాలో కూడా నా పేరు ఉందని అనుకోవద్దు. అంటే నీ పేరు పెట్టాలనే ఫీలింగ్లో నువ్వు ఉండవు. ప్రతి దానికి నీ పేరే ఉండాలంటే ఎట్లా? ప్రతి దానిలో నీ పేరే ఉండాలంటే ఎట్లా? దానివల్ల నీకు రివర్స్ వచ్చింది. రైతు వేసే భూమి రాయి మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు, పాస్బుక్ల మీద కూడా నీ బొమ్మ వేసుకున్నావు. భయం పుట్టింది జనానికి, అందుకే అన్ని సీట్లు వచ్చినాయి. లేకపోతే 50-60 అన్న సీట్లు అన్నా నీకు వచ్చాయి అనేది నువ్వు గ్రహించాలి. అయితే ఎవరికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఇళ్ళు ఉన్నాయి. ఒక తాడేపల్లి, ఇంకోటి 2 వేరు ప్లేసులు. అయితే ఆ ఇంటికి ఏసీలకు కానీ, లేదంటే సెక్యూరిటీ పర్పస్ కోసం కానీ, లేదంటే కిటికీలు కట్టడానికి కానీ ప్రభుత్వ డబ్బు 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక కేసు కూడా నచ్చింది. దానిపైన అది చాలా మందికి తెలియదు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఈ కేసుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు. నువ్వేందంటే నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు ఒక ప్రతిపక్ష నేతవి. సూపర్ 6 అన్నారు, అట్లా అమలవుతున్నాయా? ఒక అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో అడుగు నీ క్వశ్చన్లు. నీకు ఫ్యూచర్ ఉంటుంది. నాకు అవసరం లేదు అన్నట్టు నువ్వు కూర్చుంటే ఎమ్మెల్యేలను అందరినీ అట్లా చేసావు. ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టావు. ఎమ్మెల్యే జనం దగ్గరికి వెళ్ళి కూడా చేసావు. ఈరోజు ఎమ్మెల్యే మొహం కూడా చూస్తలేదు కదా. మరి ఒక మంత్రిగా చేసిన వాళ్ళు రాష్ట్రం కాదు దేశ చరిత్రలో ఓడిపోయిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పుణ్యం అంట 7-8 మంది మంత్రులుగా ఓడిపోయి బయట ఏం చేయాలో తెలియట్లే. నాకేముందో చేయడానికి అంటున్నాడు కొడాలి నాని ఇలాంటి వాళ్ళే. మరి ఆ చరిత్ర అనేది మీరు ఇంకా గ్రహించాలి. రాజకీయం అనేది నేర్చుకోవాలంటే రాజ్యాంగంలో ఏడుంది? రాజ్యాంగంలో రాజధాని లేదంటున్నావు, రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనేది కూడా లేదు. మరి పూర్తిగా చదువు నువ్వు. రాజ్యాంగంలో రాజధాని లేనప్పుడు ముఖ్యమంత్రి ఏడుంది? రాష్ట్రానికి రాజధాని అవసరం లేనప్పుడు నీతో ఏమవసరం అయ్యా? నీకు ముఖ్యమంత్రి అనే ఆయన రాజధానిలో కూర్చుంటాడు. ఏ జిల్లా, ఏ మండలం మంత్రి, ఎమ్మెల్యే వాళ్ళు చూసుకోలేరా? నీతో ఏం పని ఉంది? నువ్వే ఆలోచించు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ పదవికి ఏమో అవసరం? నువ్వు అవసరం లేదుగా. నీ కడప జిల్లా నువ్వు చూసుకో. మరి అట్లాగే ఉంటుంది కదా. పూర్తిగా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మార్పు అనేది రావాలి. రైతులు సార్ హైదరాబాద్కి మళ్ళీ కబ్జా చేసిన భూములు కాదయ్యి. రైతులు ముందుకు వచ్చి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కదా మీకు. 2002 నుంచి 2004 వరకు ఆ 2 జిల్లాల రైతులు ఎంతమంది ప్రాణాలు పోయినాయో. రైతు అనేవాడు వ్యవసాయం వేస్తాన చంద్రబాబు నాయుడు గారు. రైతులు ఎంతమంది తిట్టారనేది నీకు తెలియదేమో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఒక్క రుణమాఫీతో ఆ జిల్లాల చరిత్రను మార్చి రైతు ప్రాణం పోసిన నేతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి నేత అభిమానంతో నీకు అవకాశం ఇచ్చారు. కానీ 2019లో అప్పటికి కూడా నువ్వు ముందు అమరావతి రాజధాని అన్నావు అసెంబ్లీ సాక్షిగా. మరి నువ్వు వచ్చిన కానీ 3 రాజధానులు అన్నావు. రాష్ట్రాన్ని కానీ రైతుని కానీ ఎంత బాధ పెట్టాననేది ఆలోచించలేదు నువ్వు. ఆ పాదయాత్ర చేశారు వాళ్ళు, ఎంత హింస పెట్టావు.
ఆడాలని ఎన్నెన్ని మాటలు అనిపించావు నువ్వు. మరి నువ్వు తెలుసుకోవాలి పూర్తిగా, రాజ్యాంగం గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో. నేను రాజకీయ నాయకుడిగా ఎదగాలని మేము అందరం అనుకుంటున్నావు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈయనకి రాజకీయ చరిత్ర లేదుక అనే భావనలు అందరికీ కలుగుతున్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అనేది మేము కోరుకుంటాం. అంటే ఇంకో విషయం ఏంటంటే మొన్నట్లో వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏమని చెప్పారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి మించి మంచి చేశారని చెప్పి అంటున్నారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు వాళ్ళ కొడుకు పేరు కూడా ఎవరు తెలియదు, అలాంటప్పుడు ఆయన కూడా మించి పని చేశారని చెప్తున్నారు. కడప జిల్లాలో ఆయన చేశాడు, కడప జిల్లా పరంగా ఎన్నో చేశాడు. పట్టాల రవి గారు ఉన్నప్పుడు ఎన్నో కొన్నిటి గురించి పోరాటాడు. ఆ చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఒప్పుకుంటాం. కానీ ఆయనకు హైదరాబాద్ ఆదరణ ఎక్కువ. ఆయన కోరిక కూడా అదే మెయిన్, ఉమ్మడి రాష్ట్రం రాజధాని ఇక్కడ ఉండాలి, ఏది హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కళ అయిపోయింది. అది అవ్వకపోయేపాటికి ఆయన ఇంకా ఆదాయ రందిలో ఉన్నాడు. అట్లాంటి సిటీ కాబట్టి వైజాగ్ వెళ్దామనే రందిలో ఉన్నాడు. కేంద్రం నుంచి ₹1 తేవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంపీలు గెలిపించుకుంది ఎందుకు? చరిత్ర ఉంది సార్. 16 మంది 17 మంది కేంద్ర మంత్రులుగా చేసిన చరిత్ర మన తెలుగు రాష్ట్రాలకు ఉంది. ఆ చరిత్ర ఏందనేది మీరు తెలుసుకోండి. మీకు చెప్పే సలహాదారులు ఎవరో కానీ వాళ్ళే తిడతాం, నిన్నేమనం. ఇప్పటికైనా కానీ నిన్ను నలిపేస్తుంది ఎవరంటే మీ రాజకీయ నాయకులు, మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఆ పక్కన ఉన్న సలహాదారులు పనికి మాలిన వాళ్ళని. మరి ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పటికైనా గ్రహించి మీరు ఉండరు అక్కడే. తాడేపల్లిలో బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నారు, అక్కడే ఉండరు. మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా గ్రహించాలి. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, 7 సంవత్సరాలు అవుతుందా అక్కడికి వచ్చి? రాజధానిలో ఉండి ఏదో ఉన్నా బెంగళూరు వెళ్ళినా కానీ వచ్చి అక్కడే ఉంటున్నారుగా. చుట్టూ అభివృద్ధి అనేది ఎంత జరిగింది? నువ్వు కంచి కట్టావు, మూసేసావు, ఏదో 5 ఏళ్ళు ఆ రోడ్డు మూసేసావు. ఇప్పుడు ఆ రోడ్డు వేసేపటికి జనం ఎంత ఫీల్ అవుతున్నారు? నీ ఇల్లుకి ఎంత పేరు వచ్చింది? మరి పక్కన 10 ఎకరాలు దొరకలేదని చెప్పేసి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అనే ఫీలింగ్ పడుతుంది జనానికి. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట 10 ఎకరాలు కబ్జా చేయబోయావు, ఏది విమానం దిగడానికైనా అంటున్నారు. మరి నువ్వు అట్లాంటి వాటి గురించి మాట్లాడు. ఎన్నో ఉన్నాయి, వాళ్ళు పథకాలు ఉన్నాయి, అన్ని అమలు గురించి నువ్వు మాట్లాడు. ఇప్పటికీ నువ్వు రాజధాని 3 రాజధానులు అనే విషయం మర్చిపో. వైజాగ్ అనేది మర్చిపో. దాని గురించి మాట్లాడే అర్హత కానీ దానికి దగ్గరికి వెళ్ళే కానీ లేదు నీకు. ఎందుకన్నా మాట అన్నానంటే, సింహం అంటావు కదా, పులి అంటావు కదా. పులి అంటే ఎవరు? ఉన్న కాడ తింటాం కాదయా. కేంద్రానికి మనం ఇస్తున్నాం, దానిలో అడుగు. నువ్వు అడిగేది కేంద్రం ఏదో మనకు సాయం చేస్తుందని అనుకో. మాకు మనమే ఇస్తున్నాం. 7వ ప్లేస్లోనూ 4వ ప్లేస్లో ఉన్నాం మనం కేంద్రంకి ఇచ్చే ఆదాయంలో. రివర్స్గా అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నీకుందయ్యా. నువ్వు నేర్చుకో, రాజకీయం అనేది నేర్చుకో. నువ్వు గుంటూరులో ఉంటున్నావు, గుంటూరులో అక్కడ చాలామంది మేధావులు ఉన్నారు, కలువాళ్ళని నీకు రాజకీయం నేర్పిస్తారు. ఎందుకంటే రాజకీయ చరిత్ర రాసిందే ఒకప్పుడు గుంటూరు. ఓకేనా? పాటలైనా కానీ ఆటలైనా కానీ దేనిలో అయినా కానీ గుంటూరు బిడ్డ అంటే ఒక చరిత్ర ఉంది. నువ్వు నేర్చుకుంటావు అని చెప్పేసి కడప బిడ్డగా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒకే రాజధాని రా బాబు అనేది తెలుసుకుంటావు. నువ్వు రాజధాని అవసరం లేనప్పుడు ముఖ్యమంత్రి కూడా అవసరం లేదు అనేది గ్రహించాలి అని నేను కోరుకుంటాను.